నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్. నేను సాయి. చరిత్రను మగవారే రాస్తారనుకుంటే అది పొరపాటే. ఆ చరిత్రను శాపించే శక్తి మహిళ అని ఏపీ ప్రభుత్వం మరోసారి నిరూపించబోతుంది. వంటింటి కుందేలను వ్యాపార సామ్రాజ్యానికి రాణిని చేసే దిశగా ఒక భారీ వ్యూహం సిద్ధమైంది. అక్షరాల 3,000 కోట్ల బడ్జెట్, లక్షల మంది మహిళల భవిష్యత్తు, 48 గంటల్లోనే మీ జీవితాలను మార్చేసే ఒక కీలక నిర్ణయం. అసలు ఆ 2 లక్షల రూపాయలు అదనపు రుణం ఎవరికి వస్తుంది? ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ఆ స్పెషల్ బోనస్ ఏంటి? వడ్డీ లేని రుణం పొందే మార్గం ఏది? ఏపీలోనే 85 లక్షల మంది డ్వాక్రా మహిళలు తలరాతను మార్చబోతున్న ఆ స్త్రీనిధి సంచలనంపై ప్రత్యేక కథనం. ఒకప్పుడు అప్పుల కోసం ఆగచాట్లు, వడ్డీ వ్యాపారాల వేధింపులు. కానీ ఇప్పుడు కాలం మారింది, పాలకుల ఆలోచన మారింది. డ్వాక్రా మహిళ అంటే కేవలం పొదుపు సంఘ సభ్యురాలు మాత్రమే కాదు, ఆమె యొక్క ఔత్సాహిక పారిశ్రామికవేత్త. ఈ లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ శ్రీకారం చుట్టింది. గతంలో ఒక సభ్యురాలకు ₹1,00,000 రుణానికి పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు సీను మారింది. ఆ లక్షకు అదనకు మరో ₹2,00,000, అంటే మొత్తం ₹3,00,000 వరకు ఆర్థిక దన్ను అందించేందుకు శ్రీనిధి సిద్ధమైంది. దీనికి డాక్యుమెంటేషన్ లేదు, ప్రాసెసింగ్ ఫీజు అసలే లేదు. కేవలం మీరు దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ. ఇది ఒక వ్యవస్థను మార్చే ఆర్థిక యుద్ధం. కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. వెనుకబడిన వర్గాలు మహిళల కోసం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎస్సీ ఎస్టీ మహిళలకు శ్రీనిధి ఇచ్చే 2 లక్షలతో పాటు ఉన్నతి పథకం కింద మరో ₹1,00,000, అది కూడా వడ్డీ లేని రుణంగా అందించబోతుంది. ఒకవేళ మీ వ్యాపారానికి ఇంకా పెట్టుబడి కావాలంటే అక్కడ వెనుకడుగు వేయలేదు ప్రభుత్వం. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద మరో ₹1,00,000 అదనపు సహాయం. ఒక మహిళా పారిశ్రామికవేత్త తన కాళ్లపై తాను నిలబడేందుకు ₹4,00,000 వరకు ఆర్థిక కవచాన్ని సర్కారు ఏర్పాటు చేస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 మంది కొత్త బాసను తయారు చేయడమే టార్గెట్. ఈ పథకం కేవలం పేపర్ మీద సంతకాలకే పరిమితం కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి సెర్ప్ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ప్రతి గ్రామం, ప్రతి సంఘం, ప్రతి సభ్యురాలు దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయాలనే తపన ఉన్న వారిని జల్లెడ పట్టనున్నారు. తొలి విడతగా ప్రతి సమైక్య పరిధిలో 15 మంది చురుకైన మహిళలను ఎంపిక చేసి వారిని శిక్షణతో పాటు భారీ రుణాలను అందించబోతున్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, సేవా రంగం, మీరు ఏ వ్యాపారం ఎంచుకున్నా ప్రభుత్వం తోడుంటుంది. అయితే ఒకటే కండిషన్, గతంలో తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించి ఉండాలి. నిజాయితీగా ఉన్న మహిళలను నిధులు ప్రవాహం ఆగదు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎదుగుతుంది. ఆ కుటుంబం ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. లక్షల కోట్ల కార్పొరేట్ సంస్థలకు ఇచ్చుకుంటే కష్టపడే మన డ్వాక్రా మహిళలకు పెట్టుబడి పెట్టడమే అసలైన రాజధర్మం అని ప్రభుత్వం భావిస్తుంది. ముందు జాగ్రత్తగా మీ పొదుపు రికార్డులను సిద్ధం చేసుకోండి. మీ ఆలోచనలకు పదును పెట్టండి. 48 గంటల్లో మీ ఖాతాలోకి వచ్చే ఆ సొమ్ము మీ భవిష్యత్తుకు పునాది కావాలి. ఇరు పక్షాల మధ్య నమ్మకం, ప్రభుత్వం సహకారం కలిస్తే ఆంధ్రప్రదేశ్ గడ్డపై మహిళా పారిశ్రామికవేత్తలు సామ్రాజ్యం త్వరలో వెలవనుంది. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.